2026 మార్చి 27 శుక్రవారము శ్రీరామనవమి వచ్చింది. శ్రీరామనవమి రోజున కొన్ని ప్రత్యేక పుష్పాలతో పూజిస్తే విశేషమైనటువంటి ఫలితాలు ఉంటాయి. అది మనం వీడియోలో అప్లోడ్ చేస్తున్నాను, అంతా తప్పకుండా చూడండి. శ్రీరామనవమి రోజున వీటిని నైవేద్యంగా సమర్పిస్తే విశేషమైనటువంటి ఫలితాలు. కొబ్బరి ముక్కలను శ్రీరాముడికి నైవేద్యంగా పెట్టి అందరికీ పంచిపెడితే అధికారం నుంచి వచ్చే ఇబ్బందులు తొలగిపోతాయని పండితులు చెప్తున్నారు. ఎన్ని సంబంధాలు చూసినా పెళ్లి కుదరని వారు నవమి రోజు రామయ్యకు సపోటా పండ్ల నైవేద్యంగా పెట్టి వాటిని అందరికీ పంచాలని చెప్తున్నారు. అలాగే కమలా పండు ముక్కలను శ్రీరామచంద్రమూర్తికి నైవేద్యంగా పెడితే అనుకున్న పనులన్నీ నెరవేరుతాయి. జామపండు నైవేద్యంగా పెడితే భార్యాభర్తల మధ్య గొడవలు తగ్గి సఖ్యత పెరుగుతుందని అంటున్నారు. పెద్ద పెద్ద కష్టాలు, అనారోగ్య సమస్యలు ఉంటే పనసపండు ముక్కలను ప్రసాదంగా సమర్పించాలని చెప్తున్నారు. తప్పకుండా వీడియో సేవ్ చేసుకొని వీటిని నైవేద్యంగా శ్రీరాముని సమర్పించి వీడియో నచ్చితే తప్పకుండా